సార్ నా డౌట్ ఏంటంటే పర్టికులర్గా రాజ్ తరుణ్ కేసులోనే ఎందుకు మీరు ఒక ఫేమ్ ఉన్న సెలబ్రిటీ ఆర్జేగా అంబానీ కంపెనీలో పనిచేస్తుంది, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇండియాలో, చాలా ఆయన హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ లైక్ ఆర్జేలో, సో ఇండియాలో ఉన్న ఫేమస్ ఆర్జే కదా, పర్టికులర్గా రాజ్ తరుణ్ కేసులోనే ఎందుకు మీరు వచ్చి, అంటే రాజ్ తరుణ్కి అన్యాయం జరిగిందనా లేకపోతే రాజ్ తరుణ్ తల్లిని తిట్టినందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు సార్? రియాక్షన్ అయితే తల్లిని తిట్టినందుకే, బట్ కేసుకు వచ్చింది అప్పుడు నాకు తెలియదు. యాక్చువల్లీ వచ్చినప్పుడు ఇవన్నీ తెలియదు, ఇంత దారుణాలు తెలియవు. అప్పుడు ఫస్ట్ మీలాగే మీ అందరిలాగే నేను బీప్ ఉన్నది విన్నాను. ఆ బీప్ వెనకాల ఇంత దరిద్రం ఉందని నాకు తెలియదు. సో అది పక్కన పెడితే నేను రాజ్ తరుణ్ కోసం మాత్రమే రాలేదు, అంతకన్నా ముందు నుంచే ఇట్లాంటివి చేస్తున్నాను. కాకపోతే రాజ్ తరుణ్ కాబట్టి హైప్ వచ్చింది, నేను ఇట్లా చేస్తున్నాను. ఇంతకుముందు ఇలాంటివి చేస్తున్నాను. అంటే వ్యక్తిగతంగా మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేసిన ఆ బాధతో నేను వచ్చాను. ఫస్ట్ నాకు జరిగిన మగవాళ్ళకి అంటే అన్యాయం జరుగుతుందని వచ్చారా సార్? అంతే, ఇంకొకరికి జరగకూడదని అప్పటి నుంచే నాకు తెలిసిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి తగ్గ నా పరిధిలో ఉన్న సహాయం నేను చేస్తున్నాను. వాళ్ళకి జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ ఇష్యూ వచ్చేటప్పటికి సెలబ్రిటీ కాబట్టి బ్లాస్ట్ అయింది అంతే. సేమ్ థింగ్ ఆవిడతో కూడా. ఇప్పుడు ఆవిడ ఇదే పోరాటం మస్తాన్ సాయి మొగుడు కావాలి, మస్తాన్ సాయి నా మొగుడు కావాలని చెప్పి ఎంత పోరాటం చేసినా మనకి ఎవరికి తెలియదు లాస్ట్ ఇయర్ చేసిందనే విషయం. ఇవాళ సడన్గా నాకు రాజ్ తరుణ్ కావాలంటే బ్లాస్ట్ అయింది, సింపుల్ అంతే. సార్ రాజ్ తరుణ్ ఎక్కడున్నాడో మీకు తెలుసని లావణ్య క్లియర్గా ఆరోపిస్తుంది సార్. నిజంగా రాజ్ తరుణ్ ఎక్కడున్నాడో మీకు తెలుసా? ఇప్పుడు నాకు నిజంగా తెలియదు. ప్రామిస్ సార్. ఫైనల్గా కొంచెం కష్టమైన క్వశ్చన్ అయినా సరే అడుగుతున్నాను. ఈ ఇష్యూలో మీరు మీ వర్క్ కూడా అంతా వదిలేసి చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, చాలా టైం దీనికోసమే, ఆల్మోస్ట్ 24 అవర్స్లో చెప్పాలంటే మీరు ఒక 20 అవర్స్ దీని మీదే ఉన్నారనిపిస్తుంది. సరిగ్గా నిద్రపోయినట్లు కూడా అనిపించలేదు. మీ ఫేస్ చూస్తుంటే మెంటల్గా మీరు ఎంత డిస్టర్బ్ అయ్యారో ఫిజికల్ చూస్తున్నాం. ఇంత చేస్తున్నారు సార్, ఏం ఆశించి ఏం న్యాయం జరగాలి, ఎవరికి న్యాయం జరగాలనుకుంటున్నారు సార్? ఇక్కడ శిక్ష పడాల్సిన వాళ్ళకి పడకుండా నిరపరాధికి పడుతుంది. ఎంత హింసిస్తున్నారే, తప్పు వాళ్ళు చేసి వాళ్ళు ధైర్యంగా రోడ్లో తిరుగుతూ బొంకుతుంటే నిజం ఎక్కడో దాక్కుని ఉందే. ఈ బాధ నా వల్ల కాదు. అసలు రాజ్ తరుణ్ ఎందుకు దాక్కున్నారు సార్? ఇప్పుడు తన సినిమాలు కూడా ఉన్నాయి, దాక్కోవాల్సిన అవసరం ఉంది సార్. భయం చెప్పాను కదా, మెతక క్లియర్గా మీరు ఇప్పుడు ఆడియో కాల్స్ బయట పెట్టారు కదా సార్. ఆ రాజ్ తరుణ్ ఫేవర్గానే ఉంది, ఆ అమ్మాయి తప్పు చేస్తుందని క్లియర్గా అర్థమైపోతుంది కదా, దేనికి భయపడడం దేనికి సార్? రాజ్ తరుణ్ ధైర్యం బయటకు వచ్చి శేఖర్ భాష రూపంలో మీ ముందుంది అంతే. రాజ్ తరుణ్కి మీరు అన్న కాదు, ఫ్రెండ్ కాదు, ఒక అభిమాని అని అంటున్నారు. రాజ్ తరుణ్ ఫ్యాన్స్ నుంచి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు సార్ రాజ్ తరుణ్కి, అంటే ఎవరు కూడా రావట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు మీరు చూడండి, ప్రతి చోట ఇంతకుముందు ఒక 4-5 రోజులు లేకపోతే వారం రోజులు నేను ఎంటర్ కాకముందు మీరు చూస్తే లావణ్య సపోర్ట్, లావణ్య మీకు ఇట్లా చేయలేదా, మీకు ఇట్లా అక్కలేదు. ఇప్పుడు ఒక్క కామెంట్ పాజిటివ్గా కనిపించట్లా. మొత్తం ఎవరైతే ఆవిడని భుజాలు మోస్తున్న ఛానల్లో కూడా పోల్ పెడితే మనకే వచ్చింది 70-30, 78-22 అట్లా వచ్చింది. ఇంకా పెరుగుతుంది అది మనకి. లిటరల్ ఏంటి, జనాలకి ఫ్యాక్ట్స్ తెలిసే కొద్దీ రేపు నాకు తెలుసు. ఈరోజు దగ్గరలో వస్తుంది, బయట కనబడితే కొడతారు. మాస్క్ వేసుకొని తిరగాలని చెప్తున్నాను కదా సార్. అది కొడతారని మీరు అంటున్నారు కాబట్టి, నేను దిలీప్ శుంకర గారు ఇంటర్వ్యూలో చెప్పారు సార్, లావణ్య వదిలినా సరే నేను అతను వదలను, నేను అతని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను లీగల్గా అన్నట్టు బెదిరించారు. ఆయన మంచి క్రిమినల్ లాయర్ కదా సార్, మరి ఆయన ఫేస్ చేయగలరా? ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నారు సార్ ఈ కేసుని, వ్యక్తిగతంగా తీసుకున్నారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది అని చాలా ఆరాటపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఆయన ఆరాటం, ఈవిడ పోరాటం సూపర్. అంటే దీనికి ఇద్దరు డబ్బు గురించేనా సార్? డబ్బు కోసమైనా? ఇంకా ఏం కనిపిస్తుంది అక్కడ సార్? ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఒక మాట చాలా సీరియస్గా ఏం కనిపిస్తుంది అంటే, ఎందుకంటే ఇష్టం లేని గుర్రాన్ని మీరు తీసుకెళ్ళి నీళ్ళు తాగించలేదు. నువ్వు ప్రపంచంలో ఏ చట్టం కూడా నీకు ఇష్టం లేకపోతే నువ్వు మొగుడైనా సరే పెళ్ళమైనా సరే కలిసి ఉండమని చెప్పదు. బలవంతంగా వెళ్ళి కాపురం చేయి అని ఏ పెళ్ళానికి ఇప్పటిదాకా ఏ కోర్టు చెప్పాల. అలాగే బలవంతంగా వెళ్ళి కాపురం చేయని ఏ మొగుడికి కూడా చెప్పలేరు. సింపుల్. ఇది న్యాయం కాదు, స్వేచ్ఛ. ప్రతి మనిషికి ఉన్న బేసిక్ స్వేచ్ఛ. నాకు ఇష్టం లేదు, దట్స్ ఇట్. అంటే ఇంతకుముందు ఉన్నావు కదా అంటే ఇప్పుడు లేదంటే లేదంతే, దట్స్ ఇట్ డాట్. అప్పుడు చేసావు కదా ఇప్పుడు లేదంటే లేదు. అయితే ఏంటి అనే క్వశ్చన్ ఉంది. దానికి నువ్వు డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకోటి చెప్పచ్చు, కానీ యూ కాంట్ టేక్ హిమ్ నో మ్యాటర్ వాట్. ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించలేదు సార్ దీనిపైన, మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవ్వరూ స్పందించట్లేదు. ఇన్ని రోజులు అవుతుంది ఈ విషయం జరిగి. రాజ్ తరుణ్ వీడు సరిపోతాడులే అనుకుని ఉంటారేమో, వీడు ఒక్కడు చాలేమో అనుకున్నారేమో. రాజ్ తరుణ్ మీకు ఎంత ఇచ్చాడు సార్? ఎస్ సార్, నా డౌట్ అదే సార్. మీరు అంటే ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఒక కామన్ మ్యాన్గానే అడుగుతున్నాను. ఎంతోమంది మగవాళ్ళకి ఇలా ఇష్యూస్, ఆడవాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ జరుగుతున్నాయి, ఎంతోమంది కేసులు అవుతున్నాయి, చాలా జరిగాయి. పర్టికులర్గా రాజ్ తరుణ్ కేసులోనే
ఇట్లా కేసెస్ అయినాయి తెలుసు కూడా మీరు మీ పనులన్నీ వదిలేసి ఇంత ఇది చేస్తున్నారు అంటే మాట నా డౌట్ అంటే కొంతమంది బయట కూడా అనుకుంటున్నారు వాళ్ళ డౌట్ని కూడా నా డౌట్ అనుకుంటున్నారు. రాజ్ తరుణ్ మీకు ఎంత ఇచ్చాడు సార్? ఒకవేళ నిజంగానే ఏదైనా ఇచ్చుంటే, సారీ టు సే దిస్, నేను అడిగిన తప్పు, బట్ మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. అదే ఒకవేళ నిజంగా ఏదైనా ఇచ్చుంటే కూడా నేను అడిగే క్వశ్చన్లో నిజం ఉంటే నువ్వు సమాధానం చెప్పాలి. సపోజ్ నేను లాయర్ అనుకోండి, నేను ఏదైనా తీసుకున్నాను అనుకోండి, ఓకే తప్పలేదు కదా. కానీ అమ్మ తోడు, నా కూతురు తోడు పైసా తీసుకోలేదు, అడగను కూడా. రేపు వచ్చి ఏదైనా ఇస్తానన్నా కూడా పైసా కూడా తీసుకోను. నిజం చెప్తున్నా, దట్స్ మీ. ఎస్, నైస్ సార్. నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను. ఎస్, ఇంతకన్నా కావాలా మీకు? మగవాళ్ళ తరపున మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఆయనే కాదు రేపు పొద్దున ఏ ఇష్యూ ఆయన ఎవరికి వచ్చినా సరే ఇలాగే ఫైట్ చేస్తారా? అంటే మగవాళ్ళ తరపున ఏదైనా సెక్షన్లో ఇలాంటి మిస్యూజ్ చేస్తున్నారు ఆడవాళ్ళ మీద, ఏదైనా సరే ఆడవాళ్ళకైనా సరే అమాయకులు అన్యాయం చేస్తున్నారంటే వస్తారు. కానీ ఆడవాళ్ళకి కావాల్సినంత సపోర్ట్ ఉంది. వాళ్ళు నా దగ్గరికే రావకల్లా, వాళ్ళు జస్ట్ మన మైక్ ముందుకు వస్తే చాలు, వాళ్ళు లీగల్గా చాలా మందికి సమస్యలు ఎలా ఫేస్ చేయాలో తెలియదు సార్. అయ్యో అలాంటి వాళ్ళు బయట అడుగు పెడితే చాలు సార్, సపోర్ట్ రెడీగా ఉంది. మగవాళ్ళకి సార్, మగవాళ్ళకే సరే, ఆడవాళ్ళకి అలా ఉంది, బట్ మగవాళ్ళకి ఖచ్చితంగా నేను ఉంటాను. ఉండే డెఫినెట్లీ చెక్ ద ఫ్యాక్ట్స్. నేను ఇప్పుడు దీనైతే ఎంత క్షుణ్ణంగా చూశానో అవి కూడా అంత క్షుణ్ణంగా చూసే నేను సపోర్ట్ చేస్తాను. అంతేగాని ఏదో వాళ్ళు చెప్పారని చెప్పి వెంటనే చేశాను. అలాగే చెప్పలేదని కూడా నేను నిజంగా నా కళ్ళ ముందు జరిగితే నేనే వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి, ఇదిగో భయపడకు నువ్వేమి అని చెప్పి ధైర్యం. రాజ్ తరుణ్ లావణ్య కలవాలనుకుంటున్నారా లేకుంటే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు సార్? ఆమె నా భర్త అంటుంది. వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుని నేను చేసుకునేవాను సార్, నేను చేసుకునేవాను. ఎందుకన్నా సార్? ఇంత నీచమైన మనిషి, అసలు మన సభ్య సమాజంలో ఉండడానికి కూడా అర్హురాలు లేని మనిషి నేను ఉండను. అటువంటి పని కనుక రాజ్ తరుణ్ చేస్తే నేను వెళ్ళి ఫస్ట్ నిరాహార దీక్ష చేస్తా. లావణ్య మీద వ్యక్తిగత కక్ష ఏమైనా ఉందా? వ్యక్తిగత కక్ష ఒకటే సార్, అమ్మని తిట్టింది సార్. ఇవన్నీ నేను క్షమిస్తాను సార్. అమ్మతో కొడుకుని రిగ్రెషన్ అంటగట్టి తిట్టినంత నీచమైన మనిషిని రాజ్ తరుణ్ క్షమించినా నేను క్షమించిన, మీరు క్షమిస్తారేమో మీ పెద్ద మనసుకి మీరే చెప్పాలి. నేను ఎవరు క్షమించలేము సార్ ఈ విషయంలో. అది గట్టిగా చెప్పండి సార్, ప్రతి ఒక్కళ్ళు గట్టిగా చెప్పండి సార్. అది చెప్పలేకే కదా ఇవాళ కూర్చోబెట్టి హారతలు ఇస్తున్నారు. చూశారు కదండి, ఒక మగాడికి అంటే మగాడని కాదు, అది సెలబ్రిటీ కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, ఈరోజు రాజ్ తరుణ్ విషయంలో మనం గత నెల రోజుల నుంచి మనం చూస్తున్న ఇష్యూని ఎలా డైవర్ట్ చేసి, కానీ ఒక ఫేమస్ ఆర్జే అయి ఉండి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న తను ప్రతిరోజు 24 గంటలు దీని మీదే మీడియా తరపున ప్రజలందరికీ తెలియజేస్తుంది. తన బాధ ఏంటంటే ఒకటే, న్యాయాన్ని గెలిపించండి, అన్యాయం ఎవరు పక్కనుంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే శిక్షించండి, అంతేగాని జెండర్ని మాత్రం మేల్ ఫీమేల్ అని దయచేసి డిసైడ్ చేయొద్దు. మీడియాలో ఏది వచ్చితే అది వెంటనే నమ్మొద్దు. నిజాలు తెలుసుకొని అలా క్యారెక్టర్ తన కెరీర్ కూడా, ఎందుకంటే రాజ్ తరుణ్ కెరీర్ కూడా ఫర్దర్గా తనకి ఇంపాక్ట్ చాలా పడేలా ఉంది. బట్ మీరు అన్నట్టు ఇందాక పురుషోత్తముడు సినిమా రిలీజ్ అవుతుంది, పురుషోత్తముడు, ఈ ఇష్యూ ఇప్పటికే అర్థమైపోయింది. పురుషోత్తముడు నిజంగా పురుషోత్తముడే కదా సార్? నిజంగా పురుషోత్తముడు సార్. నేను ఎఫ్ఐఎల్ గురించి మాట్లాడట్లా. ఇంత నీచంగా తన్ని తిట్టిన ఆడవాళ్ళని కూడా గౌరవించండి. ఆ మస్తాన్ సాయి కొడుతుంటే మస్తాన్ సాయి కూడా తప్పు, మస్తాన్ సాయి అలా కొట్టదు అంటే తనతో పూర్వాశ్రమంలో ఉండి విడిపోయిన అమ్మాయి వాళ్ళ కింద గొడవ పడుతూ కొట్టుకుంటూ ఉంటే కూడా ఏమైనా అమ్మాయి రా కొట్టకు అని చెప్పేంత సంస్కారం ఉన్న మనిషి. ఎఫ్ఐఆర్లు అంటారా వాటి గురించి? ఎఫ్ఐఆర్ల గురించి ఒకవేళ ఆ అమ్మాయి ఏదైనా బాధపడితే, ఆయనకి మాల్వితో ఎఫ్ఐఆర్ ఉందనుకోండి, ఆవిడకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆవిడ వచ్చి చెప్పాలి, అది వ్యక్తిగత విషయం. అది అంతే నేను చెప్పేది. ఎఫ్ఐఆర్లు కూడా మనం భూతద్దంలో పెట్టి నిజంగా రాజ్ తరుణ్ తన కన్న తల్లిదండ్రులు మర్చిపోతాడేమో, తోడబుట్టిన మర్చిపోతాడేమో, కానీ మిమ్మల్ని మాత్రం లైఫ్ లాంగ్ మర్చిపోలేడు సార్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చేస్తున్న పోరాటం కావచ్చు, మీ ధైర్యం కావచ్చు, మీకు థ్రెటన్ ఉందని తెలుసు ప్రజల తరపు నుంచి కానీ, మహిళా సంఘాల నుంచి కానీ, ఇలా మీడియా వాళ్ళు కూడా చాలామంది మిమ్మల్ని బెదిరిస్తున్నారు. చూసాం మిమ్మల్ని ఎలా ఎంతసేపు ఇంటర్వ్యూ చేసినా ఫైనల్గా ఎలా బిహేవ్ చేస్తున్నారని. కానీ ఏదేమైనా సరే మీకు థ్రెటన్ జరగకుండా ఈ విషయంలో ఇద్దరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్